సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఫోకస్ పెట్టింది ఇంటెలిజెన్స్ విభాగం. ఈ మేరకు పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన వారిని రేవంత్ కు సెక్యూరిటీగా ఉంచొద్దని ఆదేశాల మేరకు సిబ్బందిని మార్చారు ఇంటెలిజెన్స్ అధికారులు. రేవంత్ కు సంబంధించిన సమాచారం లీక్ అవుతున్న క్రమంలోనే ఐఎస్డబ్ల్యూ అధికారులను మార్చింది ఇంటెలిజెన్స్ విభాగం. సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఫోకస్ పెట్టింది ఇంటెలిజెన్స్ విభాగం. అయితే ఈ మేరకు పోలీస్ సెక్యూరిటీ సిబ్బందిని మార్చింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన వారిని రేవంత్ కు సెక్యూరిటీగా ఉంచొద్దన్న ఆదేశాల మేరకు సిబ్బందిని మార్చారు ఇంటెలిజెన్స్ అధికారులు. అయితే రేవంత్ కు సంబంధించిన సమాచారం లీక్ అవుతున్న క్రమంలోనే ఐఎస్డబ్ల్యూ అధికారులను మార్చింది ఇంటెలిజెన్స్ విభాగం. రైట్. అయితే రేవంత్ దగ్గర ఎవరైతే ప్రస్తుత సెక్యూరిటీ ఉన్నారో దాంట్లో కొంత మార్పులు చేర్పులు జరిగాయి. అయితే రేవంత్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అన్న నేపథ్యంలోనైతే ఇంటెలిజెన్స్ విభాగానికైతే కొంత సమాచారం వెళ్ళింది. ఇక ఈ నేపథ్యంలోనే ఎవరైతే అంతకుముందు కేసీఆర్ దగ్గర మాజీ సీఎం కేసీఆర్ దగ్గర సెక్యూరిటీగా వర్క్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం వారు కూడా అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఈ మార్పులు చేశారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సాదిక్ని లైవ్లో అడిగి తెలుసుకుందాం. సాదిక్, రేవంత్ సెక్యూరిటీ మార్పు మీద డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం జరిగింది. గత ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. అయితే కొంత గోప్యకరమైనటువంటి విషయాలు కూడా బయటికి పొక్కడంతో ఆయన సంబంధించినటువంటి అంటే ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఆయన పర్యటనకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర ఎవరెవరు కలుస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు పైన కూడా పూర్తి స్థాయిలో కూడా సెక్యూరిటీకి తెలుస్తుంది కనుక వాటి కూడా లీక్ అవుతున్నాయనే సమాచారంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సంబంధించిన అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. కొత్తగా సంబంధించినటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయడం నిన్న అంటే సోమవారం ఉదయం నుంచే పూర్తి స్థాయిలో కూడా కొత్త సెక్యూరిటీతో ముఖ్యమంత్రి కొత్త సెక్యూరిటీ సంబంధించిన కాన్వాయ్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కేసీఆర్కు ఉన్నటువంటి సెక్యూరిటీ నిన్నటి దాకా కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి కొంత పరిణామాలు కానీ లేకపోతే విషయ సమాచారం బయటకు పోకడంతున్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేయడంతో పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి యొక్క నిర్ణయం తీసుకున్నారు. సో ముఖ్యమంత్రి యొక్క సెక్యూరిటీ వింగ్ అన్నది ఇప్పుడు కొత్త సంబంధించినటువంటి టీంతో వచ్చింది. ఎందుకంటే సమాచారం అన్నది చాలా గోప్యంగా ఉండవలసిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికే సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి కూడా అదే సెక్యూరిటీ ఉండడం వల్ల మొత్తం సమాచారం అంతా బయటికి వెళ్ళడం కానీ లేక ఎవరు వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి మూమెంట్ కూడా ఇతర వాళ్ళకు తెలిసే అవకాశం ఉందనేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ వింగ్ సంబంధించిన అధికారులు అంటే ఐఎస్డబ్ల్యూ అంటారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా మార్పు చేయడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సెక్యూరిటీని అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా చేశారు. అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి అధికారులు ఎవరు అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఏ పోలీస్ అధికారులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ లో ఉండకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.